నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 9వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 9:35 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:22 వరకు. తదుపరి అనురాధ నక్షత్రము. ఈరోజు వర్జము రాత్రి 7:56 నుండి రాత్రి 9:42 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9 గంటల వరకు ఉన్నది. తదుపరి యమగండ కాలము ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. తదుపరి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో కుటుంబ పరంగా మిత భాషణతో వ్యవహరించాల్సిన సమయము ఈరోజు. అయితే అనూహ్యమైన ఖర్చులు, మీరు ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. హింసాత్మక సంఘటనలకు దూరంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారంగా చంద్రగ్రహానికి సంబంధించిన పూజ చేసుకోవడము, క్షీరాభిషేకము చంద్రుడికి చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి రాజకీయంగాను సామాజికంగాను ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది. దీంతో పాటు మార్గదర్శకులు అంటే మీకు ఎవరైతే గైడెన్స్ ఉంటారో, గాడ్ ఫాదర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి ఆశీర్వచనము అంటే బ్లెస్సింగ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యోదయ సమయానికి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి మీ కార్యాలు లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆలస్యంగానే ఈరోజు మీ పనులన్నీ అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మోసపోయేందుకు ఎక్కువగా అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఏవైనా వ్యాపారంలో ఒప్పందాలు కావచ్చు, ఏదైనా అగ్రిమెంట్ల మీద కావచ్చు, ఎక్కడ దేనికైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు ఈరోజు అస్సలు చేయకండి. కలిసి వచ్చే అవకాశం కనబట్టలేదు. పరిహారంగా మీరు ఈరోజు పచ్చరంగు వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.